ఇక తిరుమల ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అయితే ఆయన దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రకృతి సోయగాలతో ఆహ్లాదాన్ని అందించే వాతావరణం, చల్లటి మంచు, దివి నుంచి మనపై వాలుతుందా అనే చుట్టుకునే మేఘాలు. ఇక అణువణువు సహజ శిలల శ్రీవారి దర్శనం, ప్రమాదకర మలుపులు, అయితే ఎత్తైన కొండలు చూస్తూ సాగిపోయే ప్రయాణం. ప్రతిరోజు చూసిన కొత్త అనుభూతిని అందించే తిరుమల ఘాట్ రోడ్డు గురించి మీకు తెలుసా? అసలు ఈ రోడ్డు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎవరు వేశారనే విషయాలను ఏబీపీ దేశం మీకు అయితే అందిస్తుంది. ఇక మనము తిరుమలకు వెళ్ళాలంటే కాలినడకన లేదా వాహనాల్లో చేరుకోవాలి. ఏళ్లనాటి నుంచి స్వామివారి దర్శనం కోసం వెళ్ళాలంటే కాలినడకన దట్టమైన అడవిలో పాదయాత్రగా వెళ్ళేవారు. భక్తుల సంఖ్య పెరగటం, తిరుమలకు కావాల్సిన వస్తువులు తీసుకురావటానికి అప్పటి మద్రాసు పాలకుల సూచన మేరకు రోడ్లు వేయాలని నిర్ణయించారు. అయితే తల ఎత్తి చూస్తే ఎత్తైన కొండల్లో రోడ్డు వేయటం అంటే సాధ్యమేనా అని అందరూ అనుకున్నారు. అయితే నాటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఈ పనిని ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఈ కొండల్లో సర్వే నిర్వహించి ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వానికి పంపారు. వారి ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో రోడ్డు వేయటం అనేది ఒక సవాలనే చెప్పవచ్చు. క్లిష్టమైన పరిస్థితుల్లో రోడ్డు వేసి ఆయనే తొలిసారి ట్రయల్ వేశారని అంటారు. ఇక ఆయన వేసిన ఆ రోడ్డు మనం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు. దాన్ని నేటికి మొదటి ఘాట్ రోడ్డుగా పిలుస్తారు. ఆ రోజుల్లో రాకపోకలు ఆ రోడ్డులోనే సాగేవి. 1944 ఏప్రిల్ 10వ తారీఖున అప్పటి మద్రాసు గవర్నర్ ఈ రోడ్డును ప్రారంభించారు. మొత్తం 57 మలుపులతో నిర్మాణం జరిగింది. ఇక తొలి రోజుల్లో సరుకులు, ఇతర వస్తువులు తిరుమలకు తీసుకువెళ్ళటానికి ఎడ్ల బండ్ల మీద ఉపయోగించేవారు. ఇక భక్తుల సంఖ్య పెరగటంతో 2 బస్సులను ప్రారంభించారు. అవి కూడా ఇదే మార్గంలో ప్రయాణం సాగించేవి. 1961లో టీటీడీ రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేసింది. నాటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఈ ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఇక మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన మొదటి ఘాట్ రోడ్డు నేటికి చెక్కు చెదరకుండా అలాగే భక్తులకు అందుబాటులో ఉంది. ఇక పిల్లర్లు లేని నిర్మాణం చూశారా? ఇక సాధారణంగా ఏదైనా నిర్మాణాలు చేపట్టాలంటే పునాదులు తీసి బలమైన పిల్లర్లు వేసి కావాల్సిన విధంగా అందంగా నిర్మించుకుంటాము. ఇక పునాదులు లేని నిర్మాణాలు ఎప్పుడైనా చూశారా? అయితే మీరు తిరుపతిలోనే అరుదైన నిర్మాణం చూడాల్సిందే. తిరుపతి శేషాచలం కొండల కింద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణంలో పిల్లర్లు లేకుండా నిర్మించిన ఆడిటోరియం ఉంది. అదే ఆసియా ఖండంలో రెండో నిర్మాణంగా చెబుతారు. 1970లో దీన్ని రూపొందించారని ఆధారాలైతే ఉన్నాయి. ఇక ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ నిర్మాణానికి సలహాలు ఇచ్చారని కొందరు చెబుతారు. కానీ ఎలాంటి ఆధారాలైతే లేవు. ఇక 13,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ అరుదైన నిర్మాణం తప్పక చూడాల్సిందే. ఈ నిర్మాణం మొత్తం జీన్ ఆకారంలో ఉండే హైపర్ బోలిక్ పారాబోలాయిడ్ నిర్మాణాన్ని తిరుమల కొండలకు అనుగుణంగా రూపొందించారు. మరికొందరు ఈ నిర్మాణం డమరకం ఆకారం పోలిన విధంగా ఉంటుందని కూడా అంటారు. ఇక విండ్ టన్నల్ పరీక్షల తర్వాత ఈ నిర్మాణాన్ని 3 అంగుళాల మందం కలిగిన షేల్ ఉంది. ఎలాంటి సాంకేతిక సౌకర్యం లేని ఆ సమయంలో ఈ నిర్మాణం చేయటం ఒక అద్భుతమనే చెప్పవచ్చు. ఇక ఈ ఆడిటోరియంలో ఇప్పటి వరకు 50కి పైగా స్నాతకోత్సవాలు జరిగాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి, రామోజీరావులతో పాటు 1000 మందికి పైగా గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఇలాంటి అరుదైన నిర్మాణానికి ప్రపంచం ఎస్వీఓ అధికారులు కల్పించడంలో కొంత అలసత్వం చూపించారని విమర్శలు కూడా ఉన్నాయి.